ఫంక్షన్స్ అంటే మనందరికి బేసిక్ గా గుర్తొచ్చేసి ఏంటివి? మ్యారేజెస్, రిసెప్షన్స్, బర్త్‌డే ఫంక్షన్స్ ఇవే గుర్తొస్తాయి. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. వెల్కమ్ టు డే 11 ఆఫ్ లెర్నింగ్ జావా ఇన్ 60 డేస్. ఈ రోజు మనం ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫంక్షన్ ని మనం బేసిక్ గా మెథడ్ అని కూడా అంటాం అనమాట. అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక టాస్క్ ని పర్ఫామ్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాసాం అనమాట. దాన్ని మనం ఫంక్షన్ అని అంటాం అనమాట. ఈ యొక్క ఫంక్షన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే కోడ్ రీజబిలిటీ అనమాట. కోడ్ రీజబిలిటీ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక టాస్క్ ని మళ్ళీ మళ్ళీ పర్ఫామ్ చేయాలన్నావు అనుకో, సేమ్ కోడ్ ని మళ్ళీ మళ్ళీ రాసేదానికన్నా ఈ యొక్క ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 2 నెంబర్స్ ని ఫంక్షన్స్ యూజ్ చేసి ఏ విధంగా యాడ్ చేయాలో మనం అయితే చూడబోతున్నాం అనమాట. సింపుల్ గా ఏ ఫంక్షన్ తీసుకున్నా మనకు 3 పార్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాల్ అనమాట. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే మనం ఈ యొక్క ఫంక్షన్ యొక్క నేమ్, ఈ యొక్క ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్, పారామీటర్స్ ని స్పెసిఫై చేయడమే ఫంక్షన్ డిక్లరేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసి ఈ యొక్క ఫంక్షన్ అనేది యాక్చువల్ గా ఏం పర్ఫామ్ చేస్తుంది అనేది చెప్పేది ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. ఈ యొక్క ఫంక్షన్ ని చూసుకుంటే మనకి ఇక్కడ యాడ్ నెంబర్స్ అనేది ఒక ఫంక్షన్. దీనికి మనకు 2 పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఇంటూ ఏ కామా ఇంటూ బి అనే 2 పారామీటర్స్. ఏ కామా బి ని యాడ్ చేసి ఆ యొక్క సమ్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో దట్స్ వాట్ ఫంక్షన్ డస్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనం num1 = 10 అండ్ num2 = 20 అని మనం 2 వాల్యూస్ అయితే అసైన్ చేసాము. ఫంక్షన్ అనేది కాల్ చేయనంత వరకు ఈ యొక్క ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అనేది కాదనమాట. సో మనం ప్రతి ఫంక్షన్ ని కాల్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ చేసి ఈ యొక్క ఫంక్షన్ కి వచ్చిన రిజల్ట్ వాల్యూ అనేది సమ్ లో స్టోర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ యొక్క సమ్ ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ హౌ ఫంక్షన్ వర్క్స్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ PDF ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. ఛానల్ లింక్ అనేది బయోలో ఉంది. థ్యాంక్ యూ.